నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అయ్యన్న పాత్రుడు, ప్రధానంగా ఈయన మన అసెంబ్లీ గౌరవ స్పీకర్గా విధుల్లో ఉన్నారైతే ప్రధానంగా అయ్యన్న పాత్రుడు గారు పోలీసులు వాళ్ళ విధుల్లో ఉండగా వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించలేదనే అంశం గురించి ఆయన ప్రస్తావిస్తూ బూతులతో వాళ్ళని మాట్లాడడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్ ఆయన నుంచి ఇలాంటి మాటలు. అంటే గతంలో కూడా ఒకసారి మాట్లాడారనే వినికిడి ఉంది, బట్ ఇలా మాట్లాడటం మళ్ళీ పదే పదే ఆయన పదే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా ఆయన బూతులు వాడాడు. ఏది ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా తన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, పార్టీకి రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా ఆయన బూతుల వర్షం కురిపించిన చరిత్ర ఉంది ఆయనకి. అంటే ఒక ఆవేశంలో అలాంటి పదాలు నాకు వచ్చేస్తున్నాయి అని కూడా చెప్పాడు ఒక దశలో. ఆయన ఏం చెప్పినప్పటికీ ఆయన ఉన్నటువంటి పదవి ఏమిటి, ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నటువంటి పదవి అన్ని రకాలుగాను సభని కంట్రోల్ చేయటం మాత్రమే కాదు, సభ మర్యాదను కాపాడటం కూడా ఆయన బాధ్యతగా ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏ భాష వాడాలి, ఎక్కడ ఏ భాష మాట్లాడాలి అనే దానికి సంబంధించి ఒక విచక్షణ ఉండాలి ఆయనకి. ఇప్పటికీ కూడా ఆయన అదే ధోరణిలో ఉన్నాడు. అదే ధోరణి అంటే ఆయన ఏమాత్రం మార్పు లేదు ఆయనలో. అంటే మనం ఏ స్ట్రైచర్లో ఉన్నాము అనేది కూడా ఆయన పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా ఎవరిని అంటున్నాము అంటే చాలా క్యాజువల్గా అంటే తనేదో ప్రభువులాగా పోలీసులు అనేవాళ్ళు తమ భృత్యుల్లాగా బానిసల్లాగా చూస్తున్నాడు ఆయన. చూడటం వలన ఎస్కార్ట్ లేదు, అదేదో ఫంక్షన్కి వెళ్ళాడు ఆయన. అనకాపల్లి దొండపూడి ఏరియాలో జరిగినటువంటి ఒక పైగా అది దేవుడి తాలూకా కార్యక్రమం. అదే ఏదో అక్కడ జరుగుతున్నటువంటి జాతరలో పాల్గొనడానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పూజా కార్యక్రమం వ్యవహారం ఉంటుంది, ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. అది ప్రాపర్ ప్రోటోకాల్ లేదని ఆయన ప్రాపర్ ప్రోటోకాల్ ఉందా లేదా అనేది తర్వాత మీరు ఆఫీస్కి వచ్చి రివ్యూ చేయండి. అక్కడ దైవ కార్యక్రమానికి వెళ్ళారు మీరు, అక్కడ ఆ దైవానికి పూజ చేయటం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ నాకు ఎస్కార్ట్ లేదని అక్కడ గొడవ దిగితే ఎలాగా, వాళ్ళని బూతులు తిడితే ఎలాగా పబ్లిక్లో. చాలామంది ఒకటి ప్రశ్నిస్తున్నారు సార్, అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవరైతే ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ సీఎం వీళ్ళందరికీ ఒక మార్గదర్శకంగా నిలబడి ఎలా వ్యవహరించాలి ఏంటని ఒక నియంతలాగా ఉండే ఒక స్పీకర్ పొజిషన్లో ఉన్న ఆయన, అదే స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన చేయవలసింది సభా మర్యాదను కాపాడేటువంటి ఒక బాధ్యత ఉంది ఆయన. అదే ఆ బాధ్యత అంటే ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు ఆ భాష మాట్లాడకుండా కట్టడి చేసేటువంటి ఒక పనిలో ఉన్నాడు ఆయన. ఉండి ఆయనే విచక్షణ కోల్పోవడం అనేది ఎందుకు జరగాలి, ఎందుకు ఇన్బ్యాలెన్స్ అయిపోవాలి అంటే వీళ్ళందరూ నాకు బానిసలు అనుకోవడం చేత వచ్చిన ప్రాబ్లం అది. వీళ్ళు కూడా మనలాగే మనుషులే, వాళ్ళకి చేతకాక ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి తెలీదా? రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు మంత్రులు అయిపోయి ఎవరినైనా తిట్టచ్చు అని అనుకుని రావచ్చు కదా. ఎందుకు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు అంటే గతి లేక చేస్తున్నారని నువ్వు అనుకుని మాట్లాడేస్తావా? ఎంత తప్పది. నీ పక్క మనిషి మీద నీకు గౌరవం లేనప్పుడు నువ్వు ప్రజాసేవలో ఎలా ఉంటావు అసలు? నీ పక్కన నీతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి రోజువారీ నీతో తిరుగుతున్నటువంటి నీ ఎస్కార్ట్ మీద నీకు గౌరవం లేనప్పుడు నువ్వు ప్రజాసేవకుడు అని జనం ఎలా అనుకోవాలి? ప్రజాసేవకుడు అంటే ఏమిటి? ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు సేవ చేయటానికి సిద్ధంగా నువ్వు ఉండాలి. ఆ పనిలో ఉన్నావు. నువ్వు రాజకీయాల్లో ఉన్నావంటే ప్రజాసేవకుడు అనుకుంటున్నాం మేము. నువ్వు రాజకీయ వ్యాపారం చేసుకుంటున్నావు కాబట్టి నీకు ప్రోటోకాలు, పోలీసులు ముందో 10 మంది నడవాలి, వెనక 10 మంది నడవాలి, ఈ గొడవ, ఈ హంగు ఆర్భాటం ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు గన్మెన్ల పరిస్థితి ఏంటి? మీరు ఏ గన్మెన్ అయినా కదిలించండి, వాళ్ళు ఓపెన్గా మాట్లాడరు కానీ రహస్యంగా చాలా విషయాలు మాట్లాడతారు. ఓకే, మమ్మల్ని బానిసల్లా ఇంట్లో పాలేరులా చూస్తున్నారు అని వందలాది మంది గన్మెన్లు బాధ వ్యక్తం చేసిన సందర్భం నాకు తెలుసు. కూరలు తీసుకురమ్మని పంపిస్తారు. ఇప్పుడు ఎవరో మంత్రి గారికో లేకపోతే ఎవరో ఒకళ్ళకి గన్మ్యాన్గా ఒకళ్ళు నియమిస్తారు, వాళ్ళ ప్రాణానికి ఏదో ప్రమాదం ఉందని. ఇప్పుడు గన్మ్యాన్ ఉండటం అనేది ఒక స్టేటస్గా మారిపోయిన పరిస్థితి. అంటే సార్ ఇప్పుడు సినిమాలో చూపెడుతుంటారు కదా, అమ్మగారికి కూరగాయలంట, పిల్లలకి ఉంటుందా బయట? కాకివనం అనే నవల రాశాడు ఆయన, పతంజలి గారు.
ఆ నవల్లో పోలీసుల్ని వాళ్ళ ఆఫీసర్లు ఎలా వేధిస్తారు, ఆఫీసర్ల భార్యలు ఎలా వేధిస్తారు అనేది రాశాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ వేధింపులే కాదు, పొలిటీషియన్స్ వేధింపులు, కార్పొరేట్ల వేధింపులు కూడా భరిస్తున్నారట. కార్పొరేట్లు అంటే ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి వాళ్ళు ఏదో పొజిషన్లో ఉంటారు, మా ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకుని 2 గన్మెన్లను పెట్టుకుంటారట. ఆ గన్మెన్లను పాలేరులాగానే చూస్తున్నారు అని గన్మెన్ల ఆవేదన. ఇది కండిషన్, ప్రతి స్టేటస్ సింబల్గా మారిపోయింది గన్మెన్ ఉండటం. ఈయనకేమో ఎస్కార్ట్ గవర్నమెంట్ ఇచ్చింది, ప్రోటోకాల్ ప్రకారమే ఇచ్చింది, కాదంటలేదు. వాళ్ళు ఆ టైంలో ఎందుకు లేరు అనేది నువ్వు వెరిఫై చేయి, పద్ధతిగా మాట్లాడు, ఎందుకు లేరు అని మాట్లాడు. ఆ కన్సర్న్ ఆఫీసర్ని వచ్చి కలవమని చెప్పు. అంటే వయసు రీత్యా కోపంలో 1-2 మాటలు వయసు రీత్యా కూడా దొరకడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ప్రజాసేవకుడివి, నువ్వు సాధారణ పౌరుడిగా ఉండి తిడితే ఎవరు పట్టించుకోరు. నువ్వు ప్రజాసేవకుడిని అని చెప్పుకుంటున్నావు, నేను రాజకీయ వ్యాపారంలో ఉన్నానని చెప్పుకుంటే ఎవడు మాట్లాడు. ఎలాంటి మెసేజ్ వెళ్తుంది సార్? ఇప్పుడు గౌరవ స్పీకర్ అంతమందిని కంట్రోల్ చేసే వ్యక్తే ఇలా నోరు తప్పి మాట్లాడితే అసలు కొత్త కాదు కదా, ఆయన కొత్తగా ఇప్పుడు మాట్లాడలేదు కదా. గతంలో కూడా ఇలాంటి మాటలు తన పార్టీ వాళ్ళ మీద కూడా ఇలాంటి పదాలు వాడిన సందర్భాలు తెలుసు. అందుకని ఆవేశం వస్తే నేను ఏదైనా మాట్లాడతానంటే రేపు పొద్దున్న సభలో ఎవరికో ఆవేశం వచ్చి మాట్లాడతారు, దాన్ని రికార్డుల్లో ఉంచుతావా? ఇది పద్ధతే అంటే ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉంది ఇందాక మీరు అన్నట్టుగా, వయసు ఇచ్చానో లేకపోతే ఆవేశంలో, అంటే బూతులు అనేది ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్ అనుకుంటే, బూతు అనేది ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజే, నిజమే, అది యాక్సెప్టబుల్లే, దాంతో ఎవరికి విభేదం ఉండాల్సిన అవసరం లేదు. కోపం అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ తాలూకా ఎక్స్ప్రెషన్ బూతు అని జస్టిఫై చేసుకుందాం. కానీ నువ్వు ప్రజాసేవకుడు అని చెప్పుకుంటున్నావు. నువ్వు ప్రజాసేవకుడు అంటే ప్రజలకి ఏ లెవెల్కైనా వెళ్ళి సేవ చేయటానికి నేను సిద్ధము అని వచ్చావు బయటికి. నువ్వు ఒక ఋషివి, నువ్వు ఒక యోగివి అనుకుంటున్నావు. నువ్వు బూతులు మాట్లాడితే మేము జీర్ణం చేసుకోలేము. ఓకే, దేవుడు వచ్చి ఇంకేదో పని ఇప్పుడు దేవుడు అని ఆయనకు ఒక స్టేటస్ ఇస్తాం, ఆయన ఇంకేదో దారుణం చేస్తున్నాడు అంటే అది చూసి భరించగలరా భక్తులు? అదే పరిస్థితి జనాలది కూడా. మీరు పైగా స్పీకర్, మీరు ఎమ్మెల్యేలందరినీ ఒక చక్కని నడవడికలో నడపటం అనేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉంది. మీరే పబ్లిక్లోకి వచ్చేసి, పబ్లిక్లో అదేదో సెల్ ఫోన్లో చిత్రీకరణ జరిపినటువంటి వీడియో అనుకోవడానికి కూడా కాదు, మీడియా కెమెరాలు ఉన్నాయి అక్కడ, అనేక మీడియా కెమెరాల మధ్య మనం నిలబడి మాట్లాడుతున్నాం అనే స్పృహ ఉండాలిగా. మనకు ఒక స్టేటస్ ఉంది, మనకు ఒక స్ట్రైచర్ ఉంది. ఆ స్ట్రైచర్ ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెడితే మన నుంచి ఏదో ఒక సందేశం ఆశించి అక్కడికి మీడియా వస్తుంది, వాళ్ళు కెమెరాలు మోహరిస్తారు, వాటి మధ్యలో మనం ఉన్నాం, మన చుట్టూ జనం ఉన్నారు, మీడియా ఉంది అనే స్పృహ ఉండాలిగా. కనీసం మీరు ఇంట్లో ప్రైవేట్ ఏరియాలో మీరు ఏదైనా మాట్లాడుకోండి, దాంతో ఎవరికి ఇబ్బంది లేదు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి మీరు మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? అంటే లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడే వ్యక్తి కాదు అయ్యన్న పాత్రుడు గారు అని అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? బయటకు ఒక మాట లోపలికి ఒక మాట, లాంగ్వేజ్కి సంబంధించి గొడవ ఇది. అంటే బూతులు మాట్లాడటం అనేది సబబా కాదా? అంటే చాలా మంది లోపలికి పిలిచి ఇంట్లో పెద్ద వార్నింగ్ ఇచ్చి బయటకేమో బాగున్నట్టుగా నటిస్తారు కదా, అట్లా నటించిన రాజకీయవేత్త. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది జస్టిఫికేషను. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యలో ఒక సభలో మాట్లాడుతూ, తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి పేపర్ ఉందా అని అడిగాడు జనాన్ని. లేదు అన్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఛానల్ ఉందా, జనసేన పార్టీకి పేపర్ ఉందా, ఛానల్ ఉందా అంటే లేదు అన్నారు జనాలు. బీజేపీకి పేపర్ ఉందా, ఛానల్ ఉందా అన్నాడు, లేదు అన్నారు జనాలు. మరి వైసీపీకి ఛానల్ ఉంది, పేపర్ ఉంది అని దాడి మొదలుపెట్టాడు ఆయన. వైసీపీకి ఒక ఛానలు పేపరే ఉంది అఫీషియల్గా. ఊళ్ళో ఉన్న మీడియా మొత్తం భారతీయ జనతా పార్టీ అంటే తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి మీడియా అంతా తెలుగుదేశం పార్టీ కంట్రోల్లోనే ఉంది కదా. ప్రధాన స్రవంతి మీడియా అంతా కూడా వారి చేతుల్లోనే ఉంది. వాస్తవం, అది వాస్తవమే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇవన్నీ ఆ కొమ్ము కాస్తున్నటువంటి పత్రికలే కదా అవి. వీళ్ళకి ఒకటే ఉంది, వాళ్ళకి 5-6 ఉన్నాయి, ఇంక్లూడింగ్ టీవీ5.
మహా టీవీ, TV5 ఇవన్నీ కలగలిపితే దాదాపు 5-6 ఛానళ్ళు, 5-6 పేపర్లు వాళ్ళ సేవలో ఉన్నాయి. అవన్నీ వాస్తవం అంటారా సార్? కథనాలంతా కూడా రోజువారీ వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి చర్చలు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది కదా. దాని ప్రపంచం ఫిక్స్ అయి ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మీద విమర్శ చేస్తూ ఎవరైనా ఒక వ్యాసం రాస్తే దాన్ని ఆంధ్రజ్యోతికో లేకపోతే ఈనాడుకో పంపితే అచ్చవుతుందని అనుకోవడం లేదు ఎవరు. అది ఎవరికి పంపాలో, ఎవరికి పంపాలో విచక్షణతో రచయితలు పంపిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఏ ఛానల్ ఏ పార్టీది అనేది ప్రపంచానికి తెలుసు. అలాగే ఈ మధ్య ఒక కార్టూన్ వచ్చింది. ఏం చేస్తారు మీరు అని అడుగుతాడు ఒక ఆయన ఎవరినో. నేను జర్నలిస్ట్నే అంటాడు అవతల ఆయన. జర్నలిస్టా అయితే ఏ పార్టీ అని అడుగుతాడు ఆయన, ఏ పేపర్ అని అడగడు. ఇది పరిస్థితి. అందుకని జర్నలిజం అంత విలువలు కోల్పోయింది అనుకుంటారా? విలువలు కోల్పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ సహజం. ఇప్పుడు చంద్రబాబు గారు అలా మాట్లాడాడు ఆ వేదిక మీద. దాన్ని చూసి ప్రపంచం ఏమనుకుంటుందో అనుకోవాలి కదా ఆయన. కనీసంగా ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి ఎందుకు ఆ విషయం ప్రస్తావించాలి? ప్రపంచానికి తెలుసు ఎవరేమిటో, తెలుసు అనే విషయం ఆయనకి తెలుసు. కానీ వాంటెడ్గా ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేశాడు అంతే. ఒక దాడి చేయాలి కాబట్టి చేశాడు. అంటే మాకు వ్యతిరేకంగా వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళు కూడా సరెండర్ అవ్వాలనే ప్రోగ్రాం కూడా ఉండుండొచ్చు ఆయన. ఇలా ఎవరు ఎక్కడ ఏది మాట్లాడుతున్నారో విచక్షణ లేకుండా మాట్లాడేస్తున్నారు. అదే ధోరణిలో ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడినప్పుడు నేను మాట్లాడటం తప్పెలా అవుతుంది అనొచ్చు ఈయన. అయ్యన్న పాత్రుడు గారు పబ్లిక్ డొమైన్లో ఉండి బూతులు మాట్లాడటం పట్ల ప్రపంచానికి అభ్యంతరం. ఆయన భాష, పైగా ఆయన ఉన్నటువంటి పదవికి ఒక స్ట్రక్చర్ ఉంది. దాన్ని హీనపరచటం కదా ఇది. మిమ్మల్ని విమర్శించటం నా ఉద్దేశం కాదు. అయ్యన్న పాత్రుడు గారిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. ప్రశ్నించడం కూడా కాదు. మీరు ఒక పదవిలో ఉన్నారు, ఒక గౌరవనీయమైనటువంటి పదవిలో సభా మర్యాదని కాపాడటం అనే ఒక బాధ్యత మీ మీద ఉంది. మీ వ్యవహార శైలి, మీరు మాట్లాడేటువంటి భాష ఒక పద్ధతిగా ఉండాలని ప్రపంచం అనుకుంటోంది. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అసలు పోలీస్ యంత్రాంగం అది కూడా ప్రోటోకాలే. మీరు ప్రోటోకాల్ మీరారు. స్పీకర్గా ఆయన కూడా ప్రోటోకాల్ మీరి వ్యవహరించాడు. కాబట్టి ఆయన మీద కూడా కేసు వేయొచ్చు ఎవరైనా. ఎవరు? పోలీసులా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సుమోటోగా వెళ్ళిపోయి కోర్టులో కేసు వేసుకోవచ్చు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఆయన ఇలా మాట్లాడటం ఏమిటి అని. కాబట్టి అది ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది ఈ దేశంలో. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి, ఉందని చెప్తున్నారు కాబట్టి. సార్ పోలీసుల గురించి ఒకసారి ఆలోచిస్తాం. పోలీస్ యంత్రాంగం పోలీసుల్ని వాళ్ళ ఇంటి పాలేరులాగా, అంటే వాళ్ళు ఏది చెబితే అది చేసే మనుషుల్లాగా వాళ్ళకంటూ ఓ పద్ధతి ఉంటుంది. అంటే వాళ్ళు ఆ టైంలో అక్కడ లేకపోవడానికి ఒక రీజన్ ఏదో ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోకి వాళ్ళు ఎంటర్ కాలేని పరిస్థితి ఉంటుందండి. అక్కడ బూట్లు వేసుకుని రాకూడదు, ఇలాంటివేవో ఉంటాయి. ఉన్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఏదో అది లేకుండా అక్కడికి రావడం, భక్తుల మధ్యలోకి పెడుతున్నాడు ఆయన. ఒక దైవ కార్యక్రమం ఏదో పూజలోకో దేనికో పెడుతున్నాడు ఆయన. పెడుతున్నప్పుడు అక్కడ కూడా సెక్యూరిటీ ఉండాలన్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ప్రిపేర్నెస్లో ఉండాలి. ఆ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నాల్లో కొంచెం గ్యాప్ తీసుకుని ఉండొచ్చుగా వాళ్ళు. అంత మాత్రానికే మీరు ఆవేశపడిపోయి బూతులు తిట్టేస్తే ఎలాగా? ఇప్పుడు ఆ లోకల్ స్టేషన్ ఆఫీసర్ని వాళ్ళని కోప్పడ్డాడు ఆయన. మినిమం సెక్యూరిటీ లేదు అని. అసలు సెక్యూరిటీ ఎందుకు అంటే మీకేదో ప్రమాదం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా మీ మీద హత్యా ప్రయత్నం చేస్తారని మీరు అనుకుంటున్నారా? సరే, మేబీ ఆర్ మైట్ బి జరిగే అవకాశాలు ఉన్నాయి కదా సార్ అనుకుంటే అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? కక్షలు కార్పణ్యాలు ఆ ఏరియాలోకి ఎందుకు వెళ్ళాలి? మహాత్మా గాంధీ గారి మీద ఆయన చనిపోవటానికి, ఆయన హత్య జరగటానికి 10 రోజుల ముందు ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో అరెస్ట్ అయిన వాళ్ళు మొత్తం చెప్పారు కథ అంతా. ఫలానా వాళ్ళు ఈ పనిలో ఉన్నారు అని. ఈ విషయం అప్పటి ఢిల్లీ కమిషనర్కి తెలుసు. ఆయన వెళ్ళి స్ట్రైట్గా హోమ్ మినిస్టర్తో మాట్లాడాడు. వాళ్ళందరూ వెళ్ళి ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం మీకు, మీ దగ్గరికి, అంటే ఆయన మీటింగ్స్కి వచ్చే వాళ్ళందరినీ చెక్ చేసి పంపిస్తామని అడిగారు. ఆయన వద్దని చెప్పాడు. ఎవరిని చెక్ చేయొద్దు,
ఎవరు అలా వస్తే అలా రానివ్వండి, ప్రజలను అవమానపరచడంగా నేను భావిస్తున్నాను దీన్ని అన్నాడు. అందుకని చెక్ చేయలే. ఓకే. ఆ చెక్ చేయకపోతే వీళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలనుకుని అక్కడ చెక్కింగ్ లేదు అనుకుని వచ్చి చంపేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇలా ఒక సాంప్రదాయం ఉంది కదా మనకి. సాంప్రదాయం అంటే ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా చెక్కింగ్ ఏం చేయొద్దు, ప్రజలను అవమానపరచడం అని మాట్లాడాడు ఆయన. తెల్లారలేస్తే మేము గాంధీ స్థాయి మనుషులు అని మాట్లాడతారు వీళ్ళు. అప్పుడు మినిమం ఉండాలి కదా అది సెన్సు. అంటే దీనిలో 2 ఇబ్బందులు ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన దానిలో ఉన్న ఇబ్బందులు ఏంటంటే, ఒకటి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని అవమానపరిచాడు ఒకటి. రెండోది తను చాలా ఉన్నతుణ్ణి అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అంటే తన ఉన్నతిని కాపాడే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు అని చెప్పి వీళ్ళ మీద ఫైర్ అయ్యాడు. ఆయన వాడకూడని భాష వాడాడు. రైట్. ఇది తప్పనిసరిగా తప్పే. దీని మీద ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా ఒకవేళ క్లెయిమ్ చేస్తే తదుపరి చర్యలు ఏమైనా ఉంటాయంటారా? అసలు గౌరవ స్పీకర్ పొజిషన్ 40 సంవత్సరాల పైచీలకు ఆయన రాజకీయ అనుభవం, ఇంత లెజెండరీ పర్సనాలిటీగా బయట లెజెండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఆయన ఆపాదించుకుంటే 100 ఆపాదించుకుంటాడు. ఆయన ఆపాదించుకోవటమే. పబ్లిక్ డొమైన్లో ఆయన ఏమిటో ప్రజలకు తెలుసు కదా. ఈ సంఘటన నుంచి ఆయన ఏమిటో ప్రపంచానికి అర్థమైంది కదా. కాబట్టి ఈ తరహా ధోరణి కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి నాయకుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఎర్రన్నాయుడు గారు తమ్ముడు గారు. వారు కూడా ఒక వీడియో బయటకు వచ్చింది ఎన్నికల కంటే ముందు. ఆ వీడియోలో ఆయన సాక్షాత్తు తన పార్టీ నాయకుడిని విమర్శిస్తూ మాట్లాడిన భాష కూడా కొంత ఇబ్బందికరంగానే అనిపించింది అప్పుడు. సరే, వాళ్ళు ఏదో ఫైనల్గా అది ఆయన కాదు అనుకున్నారు, ఏదో జరిగింది. ఆయన వాళ్ళతో కొనసాగుతున్నాడు అచ్చెన్నాయుడు గారు. అలా అంటే మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రైవేట్గా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం. ఇప్పుడు పట్టుకొచ్చి అక్కడేసి అనవసరమైన గొడవ చేయకండి అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఇక్కడ పబ్లిక్ డొమైన్లోనే మాట్లాడాడు ఆయన. పోనీ అదైనా ఎక్స్క్యూజబుల్లే, ఇది కాదు. ఇది చుట్టూ ప్రజలు ఉన్నారు, మీడియా ఉంది, ఇంతమంది మధ్యలో నిలబడి మీరు బూతులు మాట్లాడితే ఎలాగా? అంటుంది పోలీస్ యంత్రాంగాన్ని. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల మీరు అలాంటి భాష వాడటం సబబా? ప్రభుత్వ మర్యాదను కాపాడటం అనే బాధ్యత కూడా మీకు ఉందిగా. అందుకని ఏ యాంగిల్లో చూసినా ఆయన తప్పు చేశాడు. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.